అన్ని వర్గాలు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తేనే అది ప్రజా సంక్షేమ పాలన అవుతుంది. ఈ విషయం తెలియని విపక్షం ఎప్పుడూ సీఎం జగన్ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూనే ఉంటుంది. అసత్య వార్తలను ప్రచారం చేస్తూనే ఉంటుంది. అయితే నిజం ఎప్పటికీ దాగదు. అలా సీఎం వైఎస్ జగన్ పాలనలో లబ్ధి పొందిన కుటుంబాలే కాదు, పరిశ్రమలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఈ గ్రానైట్ పరిశ్రమ. కరోనా టైంలో కష్టమేననుకున్న చిన్న పరిశ్రమలకు జగన్ సర్కార్ ఎలాంటి చేయూతనిచ్చింది, గ్రానైట్ పరిశ్రమలు ఎలా మళ్లీ బిజినెస్ ని పెంచుకోగలిగాయి, ఈ విషయాలపై హనుమంతరావుని అడిగి వివరాలు తెలుసుకుందాం. పరిశ్రమలకు జగన్ సర్కారు ఏం చేసిందన్న విపక్షాల ప్రశ్నలకు సమాధానమే ఈ గ్రానైట్ పరిశ్రమ. బాపట్ల జిల్లా కీలకొండ సమీపంలోని మల్లాయిపాలెంలో 2018లో గ్రానైట్ ఫ్యాక్టరీని పెట్టారు హనుమంతరావు దంపతులు. అయితే అప్పటి సీఎం చంద్రబాబు ఇలాంటి చిన్న పరిశ్రమలకు చేసిందేమీ లేదు. ఫలితంగా కోట్ల పెట్టుబడి పెట్టిన ఎంతో మంది చిన్న పారిశ్రామికవేత్తలు చితికిపోయారు. ఎన్నో మధ్య చిన్న తరహా పరిశ్రమలు సైతం మూతపడ్డాయి. కానీ జగన్ సర్కార్ అధికారంలోకి రావడంతో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మంచి రోజులొచ్చాయి. ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయంతో కోవిడ్ వంటి క్లిష్ట సమయాల్లోనూ నిలదొక్కునే బిజినెస్ టర్నోవర్ని పెంచుకునే స్థాయికి ఎదిగాయి. అలా ఎదిగిన పరిశ్రమల్లో హనుమంతరావు గ్రానైట్ బిజినెస్ కూడా ఉంది. గవర్నమెంట్ అప్పుడు ఏం చేస్తుందంటే మాకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెంటివ్స్ అప్పటి వరకు ఉన్న ఇన్సెంటివ్స్ 2020 వరకు ఉన్న ఇన్సెంటివ్లు అన్నీ కూడా 21కి క్లియర్ చేయడం జరిగింది. అదేవిధంగా 22 కూడా కొన్ని ఇన్సెంటివ్లు ఇవ్వడం జరిగిందనమాట. దానివల్ల ఏంటంటే మేము మళ్ళీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము. లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే దాదాపు ఆ సంవత్సరం అంతా కూడా మా కరోనా ఎఫెక్ట్ ఉంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగా వెనకబడిపోయిందనమాట. దానివల్ల మా గ్రానైట్ కొనేవాళ్ళు లేరు. అయినా కూడా మేము ఈ గవర్నమెంట్ సపోర్ట్ వల్ల మేము ఇన్స్టాల్మెంట్లు కరెక్ట్గా కట్టుకుంటా ముందుకు వెళ్ళటం జరిగింది. పెద్ద పరిశ్రమలకే కాదు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు సీఎం జగన్ ఇచ్చిన ప్రోత్సాహకాలతో రాష్ట్రంలో చాలా పరిశ్రమలు వచ్చాయి. ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం తెచ్చిన ఈజీ పాలసీతో పెట్టుబడులు పెడుతున్నారు. ఒక 24 లక్షల రూపాయలు కోవిడ్ లోన్ కూడా ఇవ్వడం జరిగింది. మా బ్యాంకర్ వచ్చేసి సిడ్బీ అనమాట, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్. వాళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్ వాళ్ళకి రుణ విరివిగా ఇవ్వమంటం జరిగినందువల్ల కూడా వాళ్ళు మాకు రుణం త్వరగా ఇవ్వటం జరిగింది. అది కూడా మాకు 8.5% చొప్పున రుణం ఇవ్వటం జరిగింది. దానివల్ల ఏంటంటే మేము వ్యాపారాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాము. 1.5 కోటి టర్నోవర్తో మొదలైన హనుమంతరావు గ్రానైట్ వ్యాపారం ఇప్పుడు రెండింతలైంది. 15 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. ఇక్కడ మంచిగా పని దొరికింది. నాకైతే శాలరీ 25,000 దాకా ఇస్తున్నారు. ఇక్కడ అంతా బాగా సౌకర్యంగా, అంతా ఫెసిలిటీ అంతా బాగుంది. ఇక్కడే వర్క్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పటికీ 5 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంత కొంచెం కూడా ఏమి తేడా లేదు. అంతా శాలరీ అంతా మాకు నెల అంతా బాగానే ఇస్తున్నాను. చంద్రబాబు పాలనలో ఏ వర్గానికి ఏ రంగానికి కూడా చేయూత లభించలేదు. కానీ జగన్ ముందు చూపుతో తీసుకొచ్చిన పాలసీలతో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది.